హలో మిస్టర్ విశ్వనాథ్. నేను క్యూటీవీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ని. లుక్ మిస్టర్ విశ్వనాథ్, మీ చరిత్ర మొత్తం మా సిస్టమ్ లో ఉంది. ఏ ఆగాగు, ఫోన్ పెట్టేకు. లుక్ మిస్టర్, నువ్వు ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి ఎంతమంది దగ్గరికి పంపించావో, వాళ్లకు తెలియకుండా ఎన్ని బ్లూ ఫిల్ములు తీసావో, సొసైటీలో పేరున్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నీ గుప్పెట్లో పెట్టుకున్నావో, మొత్తం నీ డార్క్ హిస్టరీ ఎంత టీవీ ఛానల్స్ లో పేపర్స్ లో రాకుండా ఉండాలంటే వెరీ గుడ్, డైరెక్ట్ గా పాయింట్ వచ్చేసావే. 3 కోట్లు. నో డిస్కషన్, ఓన్లీ డెసిషన్. గుడ్. మా వాడు రేపు రాత్రి 9 గంటలకి నీ గెస్ట్ హౌస్ కు వస్తాడు. నీ పాన్ నంబర్ చెప్తాడు, వాడికి నువ్వు అమౌంట్ ఇచ్చేయి. 3 కోట్లలో ఒక్క రూపాయి కాదు ఒక్క పైసా తగ్గినా నీ చీకటి జీవితం మొత్తం వెలుగులోకి వస్తుంది. బాయ్ డార్లింగ్. సూపర్ డార్లింగ్. నాకు ఈక్వల్ షేర్ కావాలి. వాట్? అయినా అమ్మాయి ఏంటి అంత డిమాండ్ చేస్తుంది? ఏం చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? చూడు, నీకు ఈక్వల్ షేర్ ఇవ్వడం కుదరదు. అయితే ఓ పని చేయండి, మీరు డిమాండ్ చేస్తున్న 2 crores లో 25% ఇచ్చేయండి. ఎక్స్ట్రా 1 crore నేను తీసుకుంటాను. నువ్వు చెప్పినట్టు చేస్తే మాకంటే నీకే ఎక్కువ షేర్ వస్తుంది. నేను ఒప్పుకోను. ఓకే ఫైన్, గో ఫైండ్ సమ్వన్ ఎల్స్. గో. సరే నువ్వు అడిగింది ఇస్తాము, ముందు డీల్ అవ్వని. అయితే ఒకటి, ఇక మీదట ఎవరు ఎవరిని డిమాండ్ చేయకూడదు, సరేనా? ఓకే. ఏరా, నీకు ఓకేనా? ఓకే అనరా. సరిగ్గా రేపు రాత్రి 9 గంటలకు అతని గెస్ట్ హౌస్కి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకొని వచ్చేస్తా. మీరిద్దరూ మనం రెగ్యులర్గా కలిసే పబ్ దగ్గర వెయిట్ చేయండి. సరిగ్గా 9:30కి నేను వచ్చేస్తాను. కొంచెం లేట్ అయినా సరే మీరేం భయపడద్దు. అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని నేరుగా గండిపేట వెళ్తున్నాం. అక్కడ ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. తెల్లారే లోపు డబ్బులు షేర్ చేసుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. ఇది రహస్యంగా ఉండాలి, జాగ్రత్త. ఓకేనా? ఆల్రైట్. వెళ్దామా? ఇక బయలుదేరుదాం. ఆ రోజు నా మనసు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఒకవైపు జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బును చూడబోతున్నానని, ఇంకోవైపు జీవితంలో ఎప్పుడూ ఊహించని పెద్ద తప్పు చేయబోతున్నానన్న భయం. ఏం చాలా హ్యాపీగా ఉంటున్నారు. రేపటి నుంచి మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ చెప్పద్దు. ఏంటి, జాబ్ వచ్చిందా? యా. హే రియల్లీ? బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి డ్యూటీకా? మొన్న జరిగిన వరుస మర్డర్స్ కేసులో హంతకుడి ఆధారాలు సిబిఐ వాళ్ళకి దొరికాయి. అవి వెరిఫికేషన్ చేసుకుని అవి గనక ఆ హంతకుడికి కరెక్ట్ గా మ్యాచ్ అయినట్లయితే ఆ క్రిమినల్ ని వెంటనే మేము అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి హంతకుడు దొరుకుతున్నాడు అనమాట. ఓకే బాయ్. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఒక రోజున తప్పకుండా దొరికిపోతాడు. బాయ్ స్వీటీ, టేక్ కేర్. తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఒక రోజున తప్పకుండా దొరికిపోతాడు. లలలు 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 లలలు. యారా, బరువు దిగిందా? అన్నా అది రే, నా బరువు ఎప్పుడు తిప్పుతావురా? అది ఎలా కుదురుతుందన్నా? ఎవరిది వాళ్ళే దించుకోవాలి. ఎదవశాఖలు ఆపు. నువ్వు ఎవడికి దెబ్బేసావో తెలుసా? డాన్ని, బొడ్డా డాన్ని, దొంగ ఎదవా. నా డబ్బులు నాకు ఇస్తావా లేకపోతే మొక్క మొక్కల కింద కాల్చేనా? ఎరా, ఇక్కడ కాల్చనా?
ఇక్కడ కాల్చిన ఇక్కడ కాల్చిన ఇక్కడ కాల్చిన ఇక్కడ కాల్చేస్తాను రే. ఎక్కడ కాల్చినా తగలరా. ఓ నీ అబ్బ ఇక్కడ కాల్చేనా ఈ సంగతి ఏంట్రా రే. అన్నా నీ గన్ను నీ గురి. ముందు నేను చెప్పేదేనన్నా, తర్వాత నీ ఇష్టం. నువ్వు ఇచ్చిన డబ్బులతో బళ్ళారెళ్ళాను, బాగుపడ్డాను. గనులు కొన్నానన్నా, తవ్వాను. ఇప్పుడు నా ఇల్లు బంగారం, చెంచా బంగారం, నా కుర్చీ కూడా బంగారం. మొత్తం బంగారం అన్నా, మొత్తం బంగారం. అన్నా ఒక గంటలో బార్కి రా అన్నా. ప్రస్తుతానికి నీకు 2 కోట్లు ఇస్తాను, వాడుకో. నన్ను వాడుకో, నా డబ్బులు వాడుకో, నా బంగారం కూడా వాడుకో అన్నా. మొత్తం వాడుకో అన్నా. ఒరే ఇదంతా నిజమేనా? నిజంగా నిజమన్నా. నీ బతుకు బళ్ళారైపోతుందన్నా. నన్ను నమ్ము. ఒక్కసారి ఊహించుకో అన్నా. నీ ఇల్లు బంగారం, నీ కారు బంగారం, నీ తుపాకీ బంగారం, నీ లపాకీ బంగారం. ఏంట్రా? వాడు వెళ్ళిపోయాడనా? ఎటు వెళ్ళాడు? తెలుసురా, 2 కోట్లు తేవడానికి వెళ్ళాడు. నీ సైజ్ చెప్పేవన్నా? ఏయ్, నోట్లో కాల్చేస్తా. హే ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఉమ్. సార్ చెప్పండి సార్. 2 పుల్లోనే ఒక 1/2 డజన్ బీర్లు పట్టరా. అలాగే సార్. ఆ. టెన్షన్ ఎందుకు? ఉండదా మరి? లైఫ్లో ఫస్ట్ టైం రాంగ్ రూట్లో వెళ్తున్నాను. మేం మాత్రం రెగ్యులర్ గా వెళ్తున్నావా? అంత టైం బాబు, టైం. బాస్ మన దగ్గర అసలే డబ్బులు లేవు. తెలుసురా, ఆడు తెస్తాడు కదా, ఇచ్చేద్దాం. ఈ లోపల ఫుల్గా తాగండి. ఆ. రా రా రా, చియర్స్. నువ్వు తీసుకో, నువ్వు తీసుకోరా. ఒరేయ్ వేసేయండి, ఫుల్గా వేసేయండి. హే చికెన్ తినవా? ఎంగిలి తిన్ను. ఓకే. చియర్స్. విశ్వనాథ్, విశ్వనాథ్. 500 అవుద్ది. 500 ఏంటి? 1000 రూపీస్ ఇస్తా. Okay. ఎనీ అబ్జెక్షన్? థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా. చూసావా చూసావా నా ఎంగిలికి ఎంత వాల్యూ ఉందో? వేసేయండి రా, ఫుల్గా వేసేయండి. ఎరా ఇటురా, ఆడొచ్చాడా? రాలేదు బాస్. ఓ వస్తాడులేరా, ఆడెక్కడికి పోతాడు. ఒరే ఒరే ఒరే, పెట్టుందా? ఇదిగో ఉంది బాస్. ఫుల్గా కుమ్మేరా, తాగు, బాగా తాగు. విశ్వనాథ్, విశ్వనాథ్. విశ్వనాథ్, ఎవడ్రా నువ్వు? ఆ 3 కోట్లు 9 గంటలు అది నేనే. నీ దగ్గరున్న గన్ నువ్వు? నా దగ్గర ఏ గన్ను లేదు. ఏమీ లేకుండానే ఇంత దూరం వచ్చావా? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ మధ్య చనిపోయారా? నాకు తెలిసి ఒకరు చనిపోయినట్టున్నారు. సరే, వాడు పిలుస్తున్నాడు, వెళ్ళు. ఆ? టైం 9:30 అయింది, వాడు ఇంకా రాలేదు. అరే వస్తాడు, ఎందుకు కంగారు పడతావు? వాడేం చిన్నపిల్లాడు కాదు.
వచ్చాడు నీ చిన్నపిల్లాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూర్చోవచ్చా? ఓ థ్యాంక్ యూ. నేను ఇది తాగొచ్చా? 1000 అవుద్ది. ఓ 1000 రూపీస్. 2000 ఇస్తే ఏమైనా అబ్జెక్షన్? ఒరిజినల్ దొంగ నోట్ల. ఓకే థ్యాంక్ యూ. సో స్వీట్. దీంట్లో కాదు, నీలో. అబ్బా, చూసావా నాలో ఎంత ఫైర్ ఉందో? ఇప్పుడు నీలో ఫైర్ చూపించు. నా ఫైర్ చూద్దు గాని టూ లార్జ్. Too large? No, no. Two fools. Better go and get it. Is this made in India? No, no. It is made in UK. ఇది నీకే. థ్యాంక్ యూ. చిలకలప్పుడు బంగారం అనుకుంటా. వెల్కమ్. హే రాహుల్, బోర్ కొడుతోంది. సరదాగా ఒక గేమ్ ఆడదామా? నేను వెళ్తున్నాను బాబు, గట్టిగా పట్టుకో, మంచి కంపెనీ ఇస్తుంది. ఏయ్, రాహుల్ రాహుల్ నేను రే ఫుల్గా తాగండిరా. ఏదో గేమ్ ఆడదాం అన్నావు. ఓకే. ఫుల్ తాగాలా, తాగి తూలాలా, తూలుకుంటూ డాన్స్ చేయాలా? చెప్పు. అవేం కాదమ్మా. నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు ఫుల్ కొట్టేసి నిలబడాలి. ఓసి పిచ్చిదానా, నీకు బ్యూటీ తప్ప బ్రెయిన్ లేదు. 5 అంకెల లోపు ఫుల్ కొట్టేస్తే నీకేమైనా అభ్యంతరమా? ఆహా. ఓకే ఓకే డన్. అమ్మా అమ్మా మనసే పడిందా మాయలు మరిచా యదంతా హాయిలు అనుకోనిది జరిగే క్షణం పగలే కలలు కనవా కనులే. అసలు బాడీ ఎవరిది? ఏం జరిగింది? నేను వాడిని ఫ్లవర్ వాస్తో కొట్టాను. స్పృహ తప్పి పడిపోయాడు. కానీ ఎప్పుడన్నా లేయచ్చు. మై గాడ్, ఏమైంది? నేను పెద్ద తప్పు చేశాను రా. పోలీసులకి ఏమైనా ఫోన్ చేసావా? సెప్టిక్ ట్యాంక్ లో పడేశాను. ఎవరిని? చచ్చిపోయిన వాడిని. ఎవరు చనిపోయారు? విశ్వనాథ్.